వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే పప్పు, వట్టి పప్పు కాదు, సొరకాయ చింతిగురు పప్పు. మొదటగా మనము పప్పు, కందిపప్పు, కొంచెం పెసరపప్పు రెండు బాగా శుభ్రం కడిగి దాంట్లో సొరకాయ కట్ చేసుకున్న 3 టమాటాలు, ఒక 15 పచ్చిమిర్చి వేసేసుకున్నాం కుక్కర్లో. అలాగే శుభ్రం కడిగి పెట్టుకున్న చింతిగురు, కొంచెం ఉప్పు, పసుపు, కొన్ని నీళ్ళు పోసేసుకొని మనం కుక్కర్ గ్యాస్ పైన పెట్టేద్దాం. ఒక 3-4 స్టీమ్లు వచ్చినాక కుక్కర్ని గ్యాస్ పైన వదిలేద్దాం. పప్పు ఉడికిపోయింది, ఒకసారి చూసుకుందాం. చూసారా, శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని దింపేసి ఎనుపుకుందాం. శుభ్రంగా దీన్ని ముద్దకంతో ఎనుపుకుందాం. చూసారా, ఎనిపేసాను. ఇప్పుడు దీనికి తడక వేసుకుందాం. చిన్న కడాయి పెట్టేసి కొంచెం నూనె పోసుకొని, నూనె వేడైన వెంటనే ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. తడక పప్పులు వేసుకొని బాగా ఇలా కలుపుకొని, ఇది మళ్ళీ గ్యాస్ పైన పెట్టి ఒక బాయిల్ అవనియండి, రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులో నేను పెసరపప్పు అన్నీ ఒకేసారి చాలా ఎక్కువ వేసి పప్పు చేసినా కదా, మీకు డౌట్ రాలేదా ఎందుకు ఇలా చేసినానని? ఏంటంటే సొరకాయ కానీ చేసిన అనుకో ఎవరు తినరు. అది సొరకాయ, చింతిగురు, పచ్చిమిర్చి, టమాటా, మళ్ళీ మీరు గమనించిన లేదు దీంట్లో కొంచెం పెసరపప్పు కానీ వేసిన, సపరేట్గా పెసరపప్పు చేస్తే ఎవరు తినరు. అందుకే అన్నీ కలిపేసి ఇలా పప్పు చేస్తే తప్పకుండా తింటారు. అందుకని ఇలా చేసిన. అలానే టేస్ట్ ఏమి తక్కువ కాదండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు రెడీ. దీంట్లో నేను కారం వేయలేదు, చింతపండు వేయలేదు. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.